నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏఐతో వైద్య ఖర్చులకు కళ్లెం వేసే వ్యవస్థ. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలు సీఎం చంద్రబాబు. ప్రజా దర్బార్తో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. 2వ డివిజన్లో అర్జీలు స్వీకరించిన ఆదిరెడ్డి. అభిమానులకు ఇచ్చిన మాటతోనే వైసీపీ స్థాపన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పిన అబద్ధాలే మళ్లీ చెప్పిన జగన్. ఆగ్రహం వ్యక్తం చేసిన పయ్యావుల కేశవ్. సొంత ఖర్చులతో ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా. భరోసా ఇచ్చిన డాక్టర్ రవి రామ్ కిరణ్ గోరంట్ల. ఇంకా డీటెయిల్స్ చూస్తే, ఏఐ సాయంతో తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేసే వ్యవస్థ తెచ్చాం. ప్రజారోగ్యం కోసం మరిన్ని కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి తీసుకొద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వైద్య పరికరాలు తయారు చేయాలన్నారు. స్టార్టప్ కంపెనీలు యువతలో కొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సాంకేతిక సహకారంతో అన్ని శాఖల్లో సేవలు మెరుగుపడేలా కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నించాలని సూచించారు. మారుమూల ప్రాంతాలు కూడా అతి తక్కువ సమయంలో 108 వాహనం చేరుకునేలా ఏఐ ఆధారిత కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలెక్టర్లంతా ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని అప్రమత్తం కావాలి. నోడల్ అధికారిని నియమించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. ఓఆర్ఎస్ మజ్జిగ పంపిణీకి చర్యలు చేపట్టండి. ఉపాధి పనివేళలు మార్చి వసతులు పెంచేలా చూడండి. నీటి తొట్టెల్లో పశువుల కోసం ఈ నెల నుంచే నీళ్లు నింపండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టీఐహెచ్ సహకారంతో సంజీవని ప్రయోగాత్మకంగా అమలవుతోందన్నారు. అందుకే మేము అన్ని కూడా రేపు మళ్ళీ మీకు అందరికి ఒక ఐడియా ఇస్తాం. ఆల్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ డెలివరీ చేయడంలో 91.6% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సాటిస్ఫాక్షన్ ఉంది. కొన్ని 70, 80, 50 అట్లా కూడా ఉన్నాయి. బెంచ్ మార్క్ ఈజ్ 90+ అక్కడ వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ రావు అనేది అందరూ ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ మేక్ ఇట్ వెరీ క్లియర్, మీకు అందరికి క్లారిటీ ఉండాలి. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ 2 సెంట్లు 3 సెంట్లు ఎవరికైతే లేదో రాబోయే 2 సంవత్సరాల్లో హౌస్ సైట్స్ ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అది కూడా మనం కూడా క్లారిటీ ఇచ్చాం. పాతవి కొన్ని కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎవరైతే ఇళ్లు కట్టుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి, ఎవరైతే వద్దంటారో వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసి అక్కడే కావాలంటే 3 సెంట్లు ఇస్తాం, లేదు అది కూడా వద్దంటే వేరేది కూడా ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాం. దీన్ని అందరూ కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ కావాలి. హౌసింగ్ ఇప్పుడే చెప్పాడు, ఈ మంత్లోని ఉగాది కంటే ముందు 2,50,000 ఇండ్లకి గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా మిగిలినట్టు కూడా మళ్ళా జూన్లో ఈ నెల ఒక ప్రజలు విన్నవించిన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2వ డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ 2వ డివిజన్లో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చేపట్టిన 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొన్ని ప్రారంభోత్సవం చేసుకోగా కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. మరో 2 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ కోసం అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని, గత వైకాపా పాలనలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు. గత పాలకులు తీసేసిన అందరికీ కూడా అర్హతను బట్టి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. రైస్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం చురుకుగా ఉందని చెప్పారు. మేము రైస్ కార్డులు ఇచ్చాము, గత పాలకులు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. త్వరలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు అందిస్తామని ప్రకటించారు.
ఈ నెల 17 నుంచి టిట్కో ఇళ్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. తప్పు చేసిన వారెవరిని వదిలేది లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ హెచ్చరించారు. శానిటేషన్ సమస్య పరిష్కారం కోసం 60 మంది కొత్త సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. నారాయణపురంలో అధికారులు, కూటమి నాయకులు అందరం కలిపి ప్రజల దగ్గర నుంచి వారి యొక్క విన్నపాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వచ్చిన విన్నపాల్లో ఇళ్ల పట్టాలు ఒకటి కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు వాళ్ళని మోసగించి ఓట్ల కోసం అని చెప్పి ఇచ్చిన దొంగ పట్టాలన్నీ కూడా చట్టబద్ధత లేనివి. ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి చట్టబద్ధత కల్పించాం. అతి దగ్గరలో ఆ ప్రాంతానికి అయితే పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. మరొక ప్రాంతం అన్నది లోతట్టు ప్రాంతం, ఆవభూములు అంటారు. తెలిసి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలు మోసం చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు తెలివైన వాళ్ళు. అలాగే గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల, ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాల. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పొందుతూ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన వెంటనే వాళ్ళ భార్యలకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం నల్ల కాలువల జరిగిన సంస్మరణ సభలో తాను అభిమానులకు ఇచ్చిన మాటే వైకాపా స్థాపనకు కారణమైందని, తన కుటుంబ పరిస్థితులను మార్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో వైకాపా మార్క్ ప్రబలంగా కనిపిస్తుందన్నారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జగన్ ప్రసంగించారు. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెబుతూ వైకాపా పుట్టుక, ఎదుగుదల సాగింది. ఆ రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారులకు ఉండేది. కాంగ్రెస్, తెదేపా కలిసి కుట్రలు పన్నినా నేను భయపడలేదు. వైకాపా ఎప్పటికీ విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటుంది. నాతో పాటు నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు కాలర్ ఎగురవేసి అదిగో అతనే మా నాయకుడు, అదిగో అదే మా పార్టీ వైకాపా అని గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తోంది అని వెల్లడించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఈరోజు మన పార్టీ ఈరోజు ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావస్తా ఉంది. 2011 మార్చి 12వ తారీఖున పుట్టిన ఈ పార్టీ ఈ రోజుటికి 15 సంవత్సరాలు పూర్తయి ఈరోజు దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక మార్క్. ఈరోజు దేశ రాజకీయాలలో ఈరోజు ప్రబలంగా కనిపిస్తా ఉన్న మార్కు. 15 సంవత్సరాల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితిలో పుట్టింది అన్నది మనం అందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ పార్టీ
గతంలో చెప్పిన అబద్ధాలని జగన్ మళ్లీ ప్రెస్ మీట్లో చెప్పారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడం జగన్ మార్క్ రాజకీయాలని, బాబాయ్ హత్యలో ఇలానే సొంత చెల్లెల్ని కూడా నిందితురాల్ని చేయాలని చూశారని ఆరోపించారు. నెట్ బారోయింగ్ ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదన్నారు. మా ప్రభుత్వం 1.05 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తుంది. 3.5 లక్షల కోట్లు అప్పు చేశామని జగన్ అబద్ధాలు చెప్తున్నారని, అప్పులు ఇవ్వొద్దని 100కు పైగా సంస్థలకు లేఖలు రాశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జగన్ వైఖరి ఉందని, మేం ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైకాపా ఎంపీ గురుమూర్తి కోర్టుకెక్కి చివాట్లు తిన్నారని ఎద్దేవా చేశారు. జగన్ 3 గంటల ప్రెస్ మీట్ కు బదులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఇవాళ 56% డెఫిసిట్ పెరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఎస్, మీ అందరూ కొంచెం ఇబ్బంది అయినా కూడా నంబర్స్లో ఓర్పుగా ఉండాల్సింది తప్పదు. ఆయన చెప్పిన ఫిగర్సు రికార్డెడ్ ఫిగర్సే చెప్తా ఉన్నాను నేను. 23-24లో 38,682 కోట్లుంటే 24-25 వచ్చేటప్పటికి 60,285 కోట్లు, అంటే 21,603 కోట్లు పెరిగాయి అని చెప్తున్నారు. సో దీనివల్ల మీరు గవర్నమెంట్లోకి రాగానే మీ రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోయింది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు ఆర్థిక సంవత్సరం 2.5 నెలలు మీ చేతిలో ఉంది. 2 నెలల్లోనే 26,441 కోట్ల రూపాయలని మీరు రెవెన్యూ డెఫిసిట్ని చేశారు. నేను ఇచ్చేవన్నీ కూడా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 16వ డివిజన్ బాలాజీపేట జిఎస్ఆర్ మెడికల్ సెంటర్లో క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో భాగంగా ఆటో యూనియన్ డ్రైవర్లకు నిర్వహించే రక్త పరీక్షల కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలు ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు ఎవరి సిఫార్సులు లేకుండా కేవలం టీడీపీ సభ్యత్వ నెంబర్ అనుసంధానం చేసి 20% రాయితీ కల్పించే విధంగా ప్రతిపాదన చేసి నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అంతేకాకుండా టీడీపీ కమిటీ సభ్యులకు, అనుబంధ సంస్థలకు సుమారు 1000 మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య వివరాలను ఒక ఫైల్ ద్వారా భద్రపరిచి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతుందని వివరించారు. క్యాడర్ వెల్ఫేర్ లో భాగంగానే టీడీపీలోని భాగమైన రూరల్ టీఎన్టీయూసీ శాటిలైట్ సిటీ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు 150 మందికి రక్త పరీక్షలు, ఇన్సూరెన్స్, సుమారు 10 లక్షల ప్రమాద బీమా రవిరామ్ కిరణ్ సొంత ఖర్చులతో అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ చేస్తున్నాం. మనకి ఎవరైతే టీఎన్టీసీ తరఫున ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ 750 రూపాయలు వారి ఖాతాలో ఇన్సూరెన్స్ చేస్తున్నాం. దానివల్ల 10 లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి సాయం వెంటనే అనేది దానికి వీలవుతుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా వారికి వస్తుంది. ఇది కాకుండా మీరు ఇడిదిరిగి ఆటోలో మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక 6,000 ఎంత మీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఆటోకి కానీ, ఆటోలో ఉన్న ప్రయాణికులకు కానీ, లేక డ్రైవర్కి కానీ నష్టం జరిగితే సాయం చేసేది ఆ స్కీమ్ ఉంది. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే 6,000 కట్టడం ఎందుకని మానేస్తారు. కానీ ప్రమాదం జరిగినప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో. చాలా చోట్ల ఏంటి ఇన్సూరెన్స్ లేక దెబ్బతింటాం, ఆ తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టుగా ఏమీ జరగదు. అందువల్ల తప్పనిసరిగా ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, మోటార్ సైకిల్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు వైద్యం కూడా ఫ్రీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్కీములు ఇంప్లిమెంట్ చేస్తుంది. మనం చేయగలిగింది మన కార్యకర్తకు ఏం చేయగలం. నేను ఇప్పుడు మాకు చంద్రబాబు గారికి రోజు కూడా దీని మీద డిస్కషన్, నేనే రాష్ట్రంలోని కార్యకర్త తరఫున ఎక్కువ మాట్లాడుతుంది. నేనే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనం ఆదుకోగలం. మీరు స్కీమ్స్ ఏదైతే వస్తున్నాయో ఆ స్కీమ్స్ అన్ని మన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం. పార్టీని నమ్ముకొని అనేక సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సాయం అందాలి. మేము చేస్తాం, ఒక 200 మందికి చేస్తాం. కానీ చాలా 1000 మంది ఉన్నప్పుడు 200 మందికి చేస్తే సరైనది కాదు. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సహాయాలు అందాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా ఎక్సైజ్ చేయమని అడిగాం. అది కూడా ఎక్సైజ్ జరుగుతుంది. ముందుగా మన నియోజకవర్గంలో
స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డును మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్కు అందజేస్తున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు తెలియజేశారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సమితి సమావేశం జరిగింది. బెజవాడ మాట్లాడుతూ మద్దూరి అన్నపూర్ణయ్య 127వ జయంతిని 20వ తేదీన ఉదయం 10:30 జెండా పంజా రోడ్డులో ఉన్న శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం ప్రకాష్ నగర్లోని శ్రీ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జయంతి సభ నిర్వహించి మాణిక్య వరప్రసాద్ను అవార్డుతో సత్కరిస్తామన్నారు. అలాగే స్వతంత్ర సమరయోధులు అరవ ఆదినారాయణమూర్తి అవార్డును యోగ శిక్షకులు మన్యం శ్రీనివాస్కు, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డును పొలసానపల్లి హనుమంతరావుకు, ఏసీవై రెడ్డి అవార్డును బుద్ధ శ్రీనివాస్కు, చల్ల అప్పారావు అవార్డును డాక్టర్ పిల్లాడి పరమహంసకు, తులసి గంగాధర రామారావు అవార్డును అమీర్ పాషాకు, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాన్ని అడిసిమిల్లి వెంకటసూర్య సత్యనారాయణ బాబు చౌదరికి, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాన్ని అల్లు జయశ్రీకి అందిస్తామన్నారు. సమితి ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు, న్యాయ సలహాదారులు కోనపరెడ్డి శ్రీనివాస్, సభ్యులు కోడూరి సుబ్రహ్మణ్యం, జాన్సన్, చార్ల్స్ సేరి తదితరులు పాల్గొన్నారు. మద్దూరు అన్నపూర్ణయ్య సేవ సమితి పెట్టి మద్దూరు అన్నపూర్ణ సేవ సమితి తరఫున వారందరికీ కూడా ఆహ్వానాన్ని మద్దూరు అన్నపూర్ణయ్య సేవా సమితి పెట్టి 94లో స్థాపించి 95లో ఆయన ఎగురు పెడతాం జరిగింది. 99లో ఆయన 100 సంవత్సరాల జయంతికి పవలాల గోపాలకృష్ణ గారు తీసుకొచ్చి అవార్డు ఇస్తాం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ స్వతంత్ర సర్వీస్ చేసే వాళ్ళు, జాతీయ భాగాలు ఉన్న వాళ్ళకి అవార్డు ఇస్తాం జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా రాజమండ్రిలో సర్వీస్ చేసేవాళ్ళు అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అరవ ఆదినారాయణమూర్తి గారు ఆయన అవార్డు వాళ్ళకి, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డు ఒకరికి, ఏసీవై రెడ్డి గారు అవార్డు ఒకటి, గంగాధర రామారావు అవార్డు ఒకటి, అన్నపూర్ణ గారు పుస్తకాలు ఇద్దరికి ఇస్తున్నాం. పార్కులోని మద్దూరు అన్నపూర్ణ గారి పార్కులో మార్చి 20వ తారీఖున ఉదయం 10:30కి బత్తాయిజీలి ప్రోగ్రాం జరుగుతుందండి. 11 గంటలకు మీటింగ్ మన దానోపేట అదే ప్రకాష్ నగర్ పోలీస్ పక్కన ఉన్న ధర్మశ్రీ దాంట్లో మీటింగ్ జరుగుతుంది. అక్కడ అవార్డులు ప్రదానం జరుగుతుంది. అందరూ కూడా 50 మంది పాల్గొని జయపదం చేయాలనుకుంటూ ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ అరవ ఆదినారాయణమూర్తి గారి పేరిట, అలాగే ఉండవల్లి వెంకట సుబ్బారావు గారి పేరిట, ఏసీవై రెడ్డి గారి పేరిట, చల్లా అప్పారావు గారు, తులసి గంగాధర రామారావు గారు వీరి పేరును కూడా పురస్కారాలు అందించాలని ఈ సంవత్సరం మేమందరం కూడా తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా అరవ ఆదినారాయణమూర్తి గారి పురస్కారాన్ని ఆయన పేరిట మన్నెన్ శ్రీనివాస్ గారు, పతాంజలి శ్రీనివాస్ గారు అని అంటారు, యోగ చైతన్య యాత్ర కన్వీనర్గా ఉన్నారు. నాయి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నాయి బ్రాహ్మణ కుల సంఘీయుల ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, నాయి బ్రాహ్మణ యువజన రాష్ట్ర నాయకుడు దాస్యం ప్రసాద్ పర్యవేక్షణలో కేక్ కట్ చేయించారు. ధవళేశ్వరం పలుకు చెవిటి మూగ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు, విద్యార్థులు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వైద్యం శాంతారాం టీటీడీ బోర్డు సభ్యుడిగా సంఘీయులందరికీ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శాసనమండలికి ఆయన్ను పంపించాలని కూటమి ప్రభుత్వం కోరారు. లాలా చెరువు మానసిక వికలాంగుల ఆశ్రమంలో అల్పాహారం పంపిణీ, కాతేరలు, కేక్ కటింగ్, చీరల పంపిణీ, నామవరంలో వృద్ధులకు, మహిళలకు చీరల పంపిణీ జరిగిందన్నారు. నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పెండ్యాల నాగేశ్వరరావు, అలజంగి దేవుడు, పోలుపల్లి నాగేశ్వరరావు, కందికొండ ఆనంద్, చిట్టాబత్తుల మోహన్, సుందరపల్లి సత్యనారాయణ, కోటిపల్లి చంద్రశేఖర్, పెండ్యాల మహేష్, ధనరాజు, తాడి దుర్గా ప్రసాద్, తాతపూడి నాని, తాడివలస రవి, యానాపు మధు, తేజ, కింతాడ శివ, శంకర్, శ్రీను, పోలుపల్లి భాగ్యలత తదితరులు పాల్గొన్నారు. మార్నింగే ఎవరైతే
కొంత మానసికంగా బాధపడుతున్న వ్యక్తి వాళ్లకు అల్పాహారం, అలాగే వృద్ధులకు, మహిళలకు కొంతమందికి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, అలాగే ధవళేశ్వరంలో ఉన్నటువంటి పలుకు ఆశ్రమంలోని ఇక అన్నదాన కార్యక్రమం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా జరుగుతున్నటువంటి సందర్భాలు. అలాగే అన్న వైద్యం శాంతారాం గారు ఏదైతే నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయిన ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నాయ బ్రాహ్మణంలో చైతన్యాన్ని నింపుతూ ప్రతి సమస్య పైన పోరాడుతూ గత ప్రభుత్వంలోని, అలాగే నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కర్తవ్యాన్ని నిర్వహించడంతో పాటు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆశీస్సులతోటి టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన నాయి బ్రాహ్మణలో ఎవరైతే స్టేట్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించడంతో పాటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నాయి బ్రాహ్మణులకు చేరువయ్యేలాగా ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి సందర్భం. ఆయనకి ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలి. కులంలో ఈయన రానున్న పుష్కరాలకు రాజమండ్రికి విచ్చేసి లక్షలాది మంది పుష్కర యాత్రికులకు రాజమండ్రి చరిత్ర తెలియజేసేందుకు మహిళలందరికీ ఓ కార్యక్రమం నిర్వహిస్తామని అత్తి అనురాధదేవి తెలిపారు. ఆంధ్ర కేసరి యువజన సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్వాతంత్ర్య శ్రమరోద్యమ పార్కులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమ మహిళా మల్ల విగ్రహాలకి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమితి పార్క్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనురాధాదేవి మాట్లాడుతూ రాజమండ్రి చరిత్రను ప్రధానంగా మహిళలందరికీ తెలియజేసేందుకు సమితి ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఔత్సాహిక మహిళలందరూ రాజమండ్రి చారిత్రక నేపథ్యం, స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి, వారసత్వ సంపద, రాజకీయ ఉద్యమాలు వంటి అన్ని విషయాలు మహిళలకు తెలియజేస్తామన్నారు. వేణుగోపాలస్వామి దేవస్థానం చైర్మన్ కందికట్ల వీర వెంకటలక్ష్మి, జిల్లా బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు ముదునూరి వాణిశ్రీ మాట్లాడారు. డైరెక్టర్లు పాలెపు కళ్యాణి, పుచ్చల లీలావతి, బూడిద గౌతమి, తుళ్లి పద్మావతి దేవి, ఎం కుసుమ, టి శాలిని, కర్రి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, రఘుపాత్రని సాయిబాబా, దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ వచ్చేయి, మీ అందరికీ మీ అందరూ మీ పదవి అందరినీ కూడా సద్వినియోగం చేసి ఎవరైతే తగ్గట్టుగా వాళ్ళు మేము ఏం సేవ చేయగలం అనే వేరు చేయకుండా వాళ్ళు మనం గుర్తించే పదవి చేస్తే మనం కూడా అంతే ఇదిలో మనం నేర్చుకోవాలి. అలాగే మనం కూడా అంతే గర్వంగా ఆ పదవిని సద్వినియోగం చేసి నలుగురికి మనం సేవ చేసుకుంటూ ఉంటే మనం ఇంకా పెద్ద స్థాయికి మనం ఎదుగుతాం. మనందరినీ గుర్తించి మన మహిళలను అందరికీ మహిళలతో సన్మానం చేయించాలన్న గొప్ప ఉద్దేశం ఆయనకు వచ్చినందుకు నిజంగా మన గర్వం. ఇంతటి మంచి కార్యక్రమాలు స్త్రీలు గుర్తించి మన రాజమండ్రిలో ఎప్పుడు ఎవరికి పదవులు వస్తే వాళ్ళు అలాగే ఘనంగా సత్కరించాలి అనే ఉద్దేశం ఆయన కొళ్ళు చూడండి. అది నిజంగా చాలా గొప్ప, మనకి గర్వకారణం, మన రాజమండ్రితో గర్వకారణం. అందువల్ల ఆయన మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ మరొకసారి నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవుకుంటున్నాను. పిల్లలందరూ తప్పనిసరిగా సర్వైకల్ వ్యాక్సిన్ వేయించుకొని గర్భాశయ క్యాన్సర్ నుండి విముక్తి పొందాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ, కోటికేశవరం, రాజానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు జ్ఞానచంద్ర, కిల్లి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఆయన వ్యాక్సిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ మహిళలలో ఏడాదికి 1,00,000 మందికి పైబడి గర్భాశయ క్యాన్సర్ సోకుతుందని, దీంతో సుమారు 75,000 మంది ఏడాదికి మరణిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్యాన్సర్ ను రూపుమాపి మరణాలను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 14 నుండి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ వ్యాక్సిన్ల వల్ల ఆడవాళ్లకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుందన్నారు. టీడీపీ నాయకులు తేలగన్ శెట్టి శ్రీనివాస్, దూది కాంతారావు, రంగుల శ్రీనివాస్, పితా శ్రీను, మద్దిపాటి రజని, అడప సుధీర్, కోర్సు నరేంద్ర, కొయ్యే సామ్యుల్, గుర్రం వీరలక్ష్మి శ్రీనివాస్, గుల్లి సత్యనారాయణ, పీతా సుబ్రహ్మణ్యం,
జనసేన పార్టీ నాయకులు అడ్డాల శ్రేణు, ఎర్రంశెట్టి పోలరావు, ఆడప శ్రీనివాస్, మొక్క రాంబాబు, తన్నీరు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటారు భవిష్యత్తులో. అందరికీ నమస్కారం. మన ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ఆడపిల్లలందరికీ కూడా 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ముందస్తుగా ఆడపిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ఉండే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశ భవిష్యత్తు చరిత్రను ముందే వాళ్ళు ఆకాంక్షిస్తూ విజన్ 2047 అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో భాగంగా క్యాన్సర్ అనేది పూర్తిగా తరిమి కొడదామని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో మంచి మెడిసిన్ ప్రతి పిల్లలకు కూడా ఇవ్వాలి, ఆ ఇంజక్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పి మొదటి దశలో 14 ఏళ్ల లోపు ఆడపిల్లలందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే పరమావధిగా తదేకం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. నెర్దవోల్లోని తన క్యాంపు కార్యాలయంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీన్ రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులు కొప్పాక సీతారాంబాబు, మంత్రి ప్రగడదేవి, దాసరి శివలకు ట్రైసైకిల్స్, అలాగే పిడుగు గోవిందరాజుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను అందజేశారు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండాలని లబ్ధిదారులను మంత్రి దుర్గేష్ ఆశీర్వదించారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఒక ప్రైవేటు సంస్థ అయినప్పటికీ సామాజిక బాధ్యతతో తదేకం ఫౌండేషన్ ముందుకు రావటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది. కూటమి ప్రభుత్వం హయాంలో దివ్యాంగులకి ఇచ్చేటువంటి పెన్షన్లు ఇతోధికంగా పెంచడం, 3,000 ఉన్నదాన్ని 6,000 చేయటం, ఆ తర్వాత పూర్తిగా మంచానికి అడ్డుపెట్టి ఉన్నటువంటి వారికి 15,000 ఇవ్వటం లాంటి కార్యక్రమాలని ఒక పక్కన ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. అదేవిధంగా మరో పక్కన ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మేము సైతం ప్రభుత్వానికి సహకారం అందిస్తాం, స్థానికంగా ఉపయోగపడతాం అనేటువంటి మాటతోటి కొన్ని సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రధానమైనటువంటి ఒక సంస్థ తదేకం ఫౌండేషన్ అనేటువంటి సంస్థ. దానికి సంబంధించినటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జి గారు సుధ గారు కానీ ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం నిడదోలు నియోజకవర్గం తరఫున వారిని అప్రోచ్ కావటం, తదేకం ఫౌండేషన్ వారు కూడా మేము తప్పనిసరిగా సహకరిస్తామనేటువంటి మాటతోటి 3 ట్రైసైకిల్స్ ని ఇవ్వటం, దాంతోపాటు ఒక మోటార్ ట్రైసైకిల్ ని ఇవి ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సహకారాలు అందిస్తామనేటువంటి మాట చెప్పారు. నేను అడిగిన మీదట మనం కోరిన తర్వాత వెంటనే స్పందించినటువంటి తదేకం ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకమైన శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి దేవాలయంలో శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభం స్థానంలో మరొక ధ్వజస్తంభాన్ని ధ్వజారోపణ చేయడానికి ముహూర్తం నిర్ణయించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ తెలిపారు. ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభం స్థానంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఆగమ శాస్త్రానుసారం దైవజ్ఞులచే నిర్ణయించిన ముహూర్తం మేరకు జరుగుతుందని పేర్కొన్నారు. విశ్వవసునామ సంవత్సరం పాల్గొన్న బహుళ ఏకాదశి 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించబడిందని ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ తెలిపారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.